నేను తప్పు చేస్తున్నానా? అనవసరంగా ఈ విషనాగులతో ఆటలాడుకుంటున్నానా? నాదస్వరం ఊదినంతసేపు అవి ఆడినట్టే ఆడి అదును చూసుకుని పుసగొడతాయి. అవకాశం దొరికితే కాటు కూడా వేస్తాయి. అలాంటి వాటితో నాకు ఈ ఆటలు అవసరమా? వీలైనంత తొందరగా ఏదో ఒకటి చేసి వీళ్ళని ఇక్కడి నుండి పంపించేసేయాలి. లేకపోతే నాకు నీరజ్కి మధ్య ఆఘాతాలు సృష్టించగలరు. ఈ విషయాన్ని ఆ ఉమానాథ్ తన నోటితోనే చెప్పాడు. నన్ను సర్వనాశనం చేయడం ఒక్కటే తమకున్న ఏకైక లక్ష్యం అన్నాడు. అలాంటి వాళ్ళని ఇంకెంతో కాలం ఇక్కడ ఉంచకూడదు. సంధ్య, సంధ్య, నీకోసం నేను ఏం తీసుకొచ్చానో తెలుసా? అది తెలిస్తే నువ్వు ఇలా ఉండవు, ఎగిరి గంతేస్తావు. అదేంటో గెస్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు నాకంత ఓపిక లేదు, కానీ నువ్వే చెప్పాయి నీరజ్. నువ్వు ఎందుకు ఇలా డల్గుంటున్నావో నాకు తెలుసు. మన ఇద్దరికి కొత్తగా పెళ్ళిందన్న మాటే గాని అనుకోని ప్రాబ్లమ్స్ వల్ల మనం ఉండాల్సినంత హ్యాపీగా ఉండలేకపోతున్నాం. సరిగ్గా అదే రోజున పెద్దమ్మ హెల్త్ పాడవడం వల్ల మన శోభనం ఆగిపోయింది. ఆ తర్వాత మీ ఎక్కాల మూలంగా మరో కొత్త డిస్టర్బెన్స్. మధ్యలో వాళ్ళేం చేశారు? మనల్ని సుఖపడొద్దని వాళ్ళేమన్నా అన్నారా? నువ్వు అనవసరంగా సీరియస్ అయిపోకు. సరే, వాళ్ళ గురించి వదిలేదు. ఆ తర్వాత పెద్దమ్మ ఇవన్నీ చూసి నాకు సలహా ఇచ్చింది. నీకు తెలియకుండా నా చేత ఒక వ్రతం చేయించింది. వ్రతమా? అవును. అందువల్లనే నేను ఇన్ని రోజులు నీ పక్కనే ఉంటూ దూరాన్ని పాటిస్తూ వచ్చాను. కానీ ఆ వ్రతం ఇవాటికి పూర్తయిపోతుంది. పెద్దమ్మ చెప్పిన 21 రోజులు ఈ రోజుతో అయిపోతాయి. రేపే మనం హ్యాపీగా హనీమూన్ కి బయలుదేరుతున్నాం. టికెట్స్ రెడీ. ఏమని సంధ్య నీకు? ఇంత గుడ్ న్యూస్ విన్నాక కూడా నీలో కొంచెం కూడా హ్యాపీనెస్ కనపడడం లేదు. అదేం లేదు, నేను హ్యాపీగానే ఉన్నాను. అది నీ మాటల్లో ఉందే తప్ప నీ ముఖంలో కనిపించడం లేదు. నిజమే. దానికి కారణం చెప్పమంటావా? చెప్పు. రేపు మనం బయలుదేరే టైంకి మళ్ళీ ఏదో ఒకటి జరిగి మన ప్రయాణం కాస్త ఆగిపోతుందేమో అని చిన్న డౌట్. అలా ఎందుకు అనుకుంటున్నావు? మన పెళ్ళైన రోజు నుంచి జరుగుతుంది అదే కదా. ఉన్నట్టుండి ఎవరో ఒకరు ఆరోగ్యం పాడైపోవటం, లేకపోతే ఇంకోటి జరగటం. ఈసారి అలాంటిది ఏమీ ఉండదు. ఏం జరిగినా సరే మనం రేపే హనీమూన్ కి బయలుదేరుతున్నాం. ఈ మాట ఒట్టేసి చెప్పమని చెప్తాను. థ్యాంక్ గాడ్, మొత్తం మీద నీ ముఖంలో నవ్వు తెప్పించగలిగాను. ఓకే, మనం ఇప్పటి నుంచి ప్యాకింగ్ మొదలు పెట్టాలి. నేను 2 నిమిషాలు ఫ్రెష్ అయ్యి వస్తాను. ఈలోగా నువ్వు మనం ఏమేమి తీసుకెళ్లాలో ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఓకే?